గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కడప జిల్లా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఘనంగా మన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకండి. ఈ మెగా ప్యానెల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కడప జిల్లా తరఫున కళ్యాణ్ గారికి వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు మన కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు ప్రభుత్వ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కడప ప్రజలపై అభిమానంతో చారిత్రక నేపథ్యం కలిగిన కడప గడపకు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. వెంకటేశ్వరుని తొలి గడపడంలో ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట కోదండరాముడు వెళ్తాడు. ప్రపంచ ఖ్యాతి కలిగిన అమీర్జీ కథ, గండికోట, ఇంతవడం కోటలు చరిత్రలకు సాక్ష్యాలుగా నిలిచాయి. కాలజ్ఞానాన్ని బోధించిన కోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి అన్నార్థులకు ఆకలికి ఇచ్చే ఆత్మాలను థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు గారు వీళ్ళ విజన్ ఆధారంగా ఎలీట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే ఒక సంస్థని తీసుకురావడం జరిగింది. దాదాపు 400 మంది సిబ్బందితో 8.9 కోట్లు ఇన్స్టెంట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి ఎలకేట్ చేయడం జరిగింది. 26 జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్ కింద ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాల జోలికి పిల్లలు వెళ్లకుండా చూడాలన్నది మా ఉద్దేశం. కాబట్టి ఇచ్చిన ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు. వెళ్లే పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మనం తెలుసుకుని
పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ అందిద్దాం. ఎందుకంటే మేము కంపల్సరీ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలై మా దృష్టికి వస్తే ముఖ్య అతిథిగా వచ్చిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లల భవిష్యత్తే మన సమాజానికి పునాది అని చెప్పి ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఒక ప్రోగ్రాము తయారు చేసుకుని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల దగ్గరికి వచ్చి, విద్యార్థుల దగ్గరికి వచ్చి, విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యలు విని ఈ యొక్క విద్యారంగంలో సమూల ప్రక్షాళన చేస్తూ విద్యార్థులకి సరైన బోధన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది గొప్ప పరిణామానికి మొదటి మెట్టని తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మెయిన్ స్కూల్ ఏర్పడి దాదాపు 167 సంవత్సరాలు కావస్తా ఉంది. చాలా ప్రతిష్టాత్మకమైన స్కూల్. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఇదే కడపలో గాంధీ మున్సిపల్ స్కూల్లో చదివినాను. ఇక్కడే ఆర్ట్స్ కాలేజీలో చదివినా నేను. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే సమాజంలోని మన వీధుల్లో ఉన్న పెద్దలకు కూడా అంతే బాధ్యత ఉంది. ఎక్కడైనా ఏదైనా అసాంఘిక కార్యక్రమం జరుగుతా ఉందంటే ఇమ్మీడియట్ గా పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. నా యొక్క అనుభవంలోకి వచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా తగ్గింది, కానీ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఈ వ్యసనాలు అనేది మహమ్మారిలాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చుట్టుకుంటుంది. నుంచి ఆకలితో ఉండిపోయినట్టు నా దగ్గరికి వచ్చేటప్పటికి మిట్ట మధ్యాహ్నం ఇచ్చారు. పాపం మీరందరూ ఆకలితో చాలా బాధపడుతున్నారు. క్షమించాలి పాపం. చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ముందుగా మీ భవిష్యత్తు కోసం, ఇక్కడున్న బిడ్డల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి, మన కడపకు వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారికి, ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ, కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదికపై ఉన్న అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన
విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తాను. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతమే ఒకప్పుడు. అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందుల కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలుసలిన ప్రాంతం అది. అంటే చదువుల నేల. అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావం. చాలా గొప్ప నేల. ఒక ముళ్ళ రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమెల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతో మంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్టుని ముందుకు తీసుకున్నారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలు తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందుల సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లేదు. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తారు. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. హ్యాండిల్ దట్.
అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 36 మండలాల్లో ఉన్న 2043 స్కూల్స్, 64,971 మంది విద్యార్థులు, 74,698 మంది విద్యార్థులు, దాదాపు 1,40,000 మంది ఈ రోజున మన కాలేజీలో మన స్కూల్స్ లో చదువుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం చాలా బలంగా మేము మీకోసం పనిచేయడానికి ఉన్నాం. ఒక దేశం ఎంత అభివృద్ధిలో ఉంది అంటానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని మనం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేది హెల్త్ ఒకటి, వాటర్, శానిటేషన్, ఎంత పౌష్టికాహారం ఉంది, క్యాలరీ ఇంటేక్, లిటరసీ, ఎడ్యుకేషన్, ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, ఇవన్నీ ఎలా చెప్తామండి. నిజంగా మనం సరైన సమాజాన్ని సరైన చదువు ఇవ్వలేకపోతే ఏం జరుగుద్ది అంటే అది ఎప్పుడు అభివృద్ధి దిశగా వెళ్ళదు. అందుకని ఈ డెవలప్మెంట్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఏ ప్రభుత్వం కానీ ఏ దేశమైనా దీనికి ముందుకెళ్తుంది. అలాగే అందుకనే ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లోని ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం చాలా బలంగా పనిచేస్తాం. దాంట్లో 3 అంశాలు మన అధికారులు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకించి చెప్పారు. ఒకటి, విద్యార్థుల భద్రత. 2, వాళ్ళకి సంబంధించిన ఈ మనకి విద్యార్థుల భద్రత. 2, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. 3వది సోషల్ మీడియాలో, అలాగే సోషల్ మీడియా ఎలా ఉందని. ఏదైనా సరే మనం ఎలా వాడుకునే దాన్ని బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే టాబ్లెట్స్ కానీ, లేదంటే మనం కూర్చోబెట్టి సోషల్ మీడియాకి సంబంధించి ఐప్యాడ్స్ కానీ ఇచ్చారు అంటే అది మీ చదువుకు ఉపయోగపడతాయని, కానీ ఇది ఇంకొకలా వాడటానికి కదా కష్టం. అది నాకు తెలుస్తుంది. కాకపోతే అది ఎంత మీరు నియంత్రించుకుంటారో, అందుకు తల్లిదండ్రులు చాలా పాత్ర వహించాలి. దీంట్లో మీ బాధ్యత చాలా ఉంటుంది దీంట్లో. అందుకని ఒకేసారి ఇండివిజువల్ టీచర్స్ కంటే కూడా ఇక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇక్కడున్న సమస్యల్ని మీరు కలెక్టివ్గా వచ్చే బలం వేరు. ఒకసారి తల్లిదండ్రులు మీకున్న ఇబ్బందులు కానీ, ఇందాక నేను ఒక 3 తరగతుల విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీంలో ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్ గా మేము స్పోర్ట్స్ గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్ లో అంటే నెట్స్ బాయ్స్ కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. ఒక్కోసారి కొంతమంది విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు మమ్మల్ని కొన్ని సందర్భాల్లో మా పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు, కొన్నిసార్లు చేయి చేసుకున్నారు, చేతుల్లో ఏదుంటే దాంతో కొడుతున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, మొన్న ఈ మధ్యన రాయచోట్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ క్లాస్ టీచర్ ఇజాజ్ అహ్మద్ గారు అనుకుంటా, ఆయన ఏదో విద్యార్థులు గొడవ చేస్తుంటే ఆయన వేస్తే విద్యార్థులను తిరగబడి ఆయన గుండెల మీద కొట్టి ఆయన చనిపోయారు. సో అధ్యాపకులకు ఎంత బాధ్యత ఉందో విద్యార్థులకు కూడా అంతే బాధ్యత ఉంది. మీరు డిసిప్లైన్ గా ఉంటే మీకు బలం ఎక్కువ ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరు చెప్పండి. మీ తల్లిదండ్రులు, ఒకళ్ళు అధ్యాపకులు కానీ ఎవరైనా సరే, పెద్దలు, స్కూల్ నడిపే పెద్దలు ఎవరైనా తప్పు చేస్తే మీరు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటారు. దానికంటే ముందుగా మీరు కూడా చాలా బాధ్యతగా ఉండాల్సిన అవసరం. అలాగే మనం చదువు అనేది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్. ఉద్యోగాలు సంపాదించడానికి, ఆర్థిక స్తోమత పెంచుకోవడానికి కాదు, జ్ఞానం పెంపొందించుకోవడానికి కూడా. ఇది నాకు ఇష్టమైన నాని పాల్కేవాళ్ళ గారు చెప్పింది. ఇండియాని తిరిగి రీడిఫైన్ చేయాలి 21st సెంచరీకి అని చెప్పి 1985లో ఆయన మాట్లాడింది. ఒక 7 అంశాల మీద మాట్లాడారు. 1 నేషనల్ ఐడెంటిటీ, 2 లా అండ్ ఆర్డర్, 3 ఫ్యామిలీ, 4వది ఎడ్యుకేషన్, 5 కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, 6వది సోషలిజం, 7వది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్,
నేషనల్ ఐడెంటిటీ అనే దానికి పదానికి ఏంటంటే మనందరం ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, కానీ మనందరం భారతీయులు అని మర్చిపోకూడదు. మన నేషనల్ ఐడెంటిటీ చాలా చాలా కీలకం. అలాగే లా అండ్ ఆర్డర్కి మనం సహకరించాలి. ఇందాక ఎస్పీ గారు చెప్తా ఉంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా ఇప్పుడు గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆడబిడ్డ, నేను మీకు చాలాసార్లు విద్యార్థులు కూడా చెప్తా ఉంటాను. సుగాలి ప్రీతి అనే ఒక పాప 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను తిరిగి వస్తానని చెప్పి వెళ్తే ఆ బిడ్డ ఇప్పుడు ఇంటికి రావాలి, స్కూల్లో చనిపోయాడు, ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు. దాని మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోవడానికి చేస్తామంటే ఇప్పుడు ఈ మధ్యన మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అంటే మీకు ఆడబిడ్డల భద్రత అంత కీలకం. అందుకని మాధవిరెడ్డి గారు చెప్పినట్టుగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ప్రతి స్కూల్లో కెమెరాస్ ఉండాలి. అలాంటి ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని ఆడబిడ్డల భద్రత కోసమే కాకుండా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఉత్పన్నం కాకుండా ముందుగానే పట్టుకోవడానికి కెమెరాస్ ఉండాలి. సో దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటా ఉన్నాం. అలాగే ఫ్యామిలీకి సంబంధించిందాక మాట్లాడితే ఒకటి ఎంతమంది బిడ్డలు ఉన్నారని కాదు కానీ ఎంతమందిని మనం బాగా చూసుకుంటున్నామని. తల్లిదండ్రులు ముఖ్యంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, సరిగ్గా ఉంటున్నారా లేదా. నాకు తెలుసు మీకు కష్టాలు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, కానీ వీటన్నిటిని మించి మనం బాధ్యత తీసుకోకపోతే మనం కనీసం ఒక 10 నిమిషాలు మీరు చూసుకోవట్లేదని కాదు కానీ మీరు కొంత సమయం కేటాయించి ఒక దృష్టి పెడితే మీ బిడ్డలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సమయం గడుపుతున్నారు, టాబ్లెట్స్ సద్వినియోగం చేస్తున్నారా లేదంటే అవసరానికి మించి వాడుతున్నారా, చెప్పిన పర్పస్ కాకుండా దీనికి ఏదైనా వాడుతున్నారా, ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉంటే ఇంట్లోనే కొంత కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్స్. అలాగే మీకు లా అండ్ ఆర్డర్లకు సంబంధించి మీరు ముఖ్యంగా బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సింది చిన్నపిల్లలకి వాళ్ళు క్లీన్ స్లేట్, ఏమి రాయని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం ఏమి రాస్తామో దానికి అదే తయారవుతారు. సో ఇంట్లో పెద్దలు కూడా మీరు అనుక్షణం చూస్తూ ఉండాలి. మీరు కేవలం మన వరకే ఆలోచిస్తే, మన కులం మన ప్రాంతం ఇక్కడి దాకా ఆలోచిస్తే పిల్లలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మీరు ఇవ్వాల్సింది ప్రేమలో లాంటి మహానుభావుడు పుట్టిన నేలది. ఆయన సంస్కారాన్ని కూడా బిడ్డలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే అలిసి నేను సభల్లో మాట్లాడితే గొంతు అవిసిపోతా ఉంటుంది నాకు. సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి. మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తుంది. సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. హైయెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బి ఫర్ టీచర్స్. ఈ దేశం బాగుండాలి. ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు. నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు, ఇప్పుడు 9th లోనో 10th లోనో ఆయన తెలుగు పాఠం చెప్పాడు. ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు, చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు, భగత్ సింగ్ గురించి చెప్పాడు. నాకు దేశానికి నేను థామస్ ఆల్వా ఎడిసన్ దండం పెడుతున్నాను అన్న. మనకి లైట్ ఇచ్చినందుకు, మన బల్బ్ ఇచ్చినందుకు, ఎలక్ట్రిక్ బల్బ్. ఆ విలువ చదువు వల్ల రాదు. నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి, ఇంకోటి చదవండి, కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం. సో మీ తల్లిదండ్రులు అంటున్నాను, నాకు నా తల్లి హీరో, నాకు నా తండ్రి నాకు హీరో. ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న. అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు నేర్చుకోవాలి, మీరు చూడాలి, అద్భుతం కావాలి. 21వ శతాబ్దం మీది. మీరు ఎవరిని ఆచరిస్తారు, ఎవరిని చూస్తారు, మీరు వాళ్ళ తయారవుతారు. మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు. గుర్తుపెట్టుకోండి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు. మీరు ఒక ఐన్స్టైన్ లాగా తెలియదు, అతను తయారవుతారు. కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీకు మంచిది కాదు. నేను ఎప్పుడు కూడా నాకు చాలా మంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం, కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్. నా హీరో ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక వనజీవి రామయ్య, లేదంటే ఒక దశరథ్ మాంజీ. వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు.
నా సినిమాలు వేసినప్పుడు నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి. గడ్డం తీసిన గడ్డం ఉంచుకున్న సినిమాలో డైలాగ్ చెప్తున్న రీ రికార్డింగ్. కానీ నిజమైన హీరోలకి రీ రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయిన వాళ్ళకి రీ రికార్డింగ్ ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రులని, గొంతు చిచ్చుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని, ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలా మంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడు. మా నాన్న మా అమ్మ మా చేత కడిగించేవాడు. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాళ్ళే కడుగుతారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి. నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకంత గౌరవిస్తాను అంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ, వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి. విద్యార్థులకు చెప్తున్నారు, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, చిన్న థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి. చాలా గొప్పగా ఉంటుంది. మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు వస్తే వాళ్ళ బిడ్డల కోసం నేను నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడు. వాళ్ళు ఎంత ఆనందం వేసేదంటే వాళ్ళ కళ్ళల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లో ఉండేది. సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్, నాట్ జస్ట్ ఇన్ సినిమా. మీకోసం పాఠాలలో ఉన్నారు హీరోస్, సరిహద్దుల్లో పనిచేస్తున్నారు, దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, కష్టం తెలియకుండా మేధస్సుతో పనిచేసే కలెక్టర్లు, ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా వాళ్ళు ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చాలా సహనంతో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియ. దానికి ఒక అన్ని మండలాలకు కలిపి కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్ట్. కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లో వాడుతున్నారు. అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు. అభివృద్ధిని చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వేదిక పైన పెద్దలందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన యాజమాన్యానికి, స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నతాధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్. చాలా ధన్యవాదాలు సార్. మనం చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్.
విచ్చేసిన ముఖ్య అతిథులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికార యంత్రాంగానికి, ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, సహకరించిన జిల్లా అధికారులకు, విద్యాశాఖ అధికారులకు, పత్రికా మిత్రులకు, ప్రత్యేకించి పోలీసు అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు, ఎస్ఎంసీ మెంబర్లకు, వారికి జయప్రదం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. బుక్లు ఉన్నాయి